హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ టాక్స్ విత్ హెచ్ఆర్. ఈరోజు నేను టాప్ 5 కంటెస్టెంట్స్లో అభిజిత్ గురించి మాట్లాడబోతున్నాను. అభిజిత్ అని పేరు వినగానే బిగ్ బాస్ 4 విన్నర్ అనే మాట చాలా అంటే చాలా బాగా వినిపిస్తుంది. ఎవరినైనా అడగండి బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరు అని అంటే అభిజిత్ అనే అంటున్నారు. సో అతను ఒక ట్రెండ్ సెట్టర్ అని మాత్రం ఖచ్చితంగా అనొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే అతనికి ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన 23.5 అవర్స్‌లో 1,000,000 ట్వీట్స్ వచ్చాయి. అండ్ అది చూస్తేనే మనకు అర్థమవుతుంది హౌ మచ్ లవ్ ఆడియన్స్ నుంచి వస్తుంది అనేది. అండ్ అతనిలో చాలా అంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అసలు అభిజిత్‌కి ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఇంత అభిమానం అభిజిత్‌కి వచ్చింది అనేదైతే ఈరోజు మాట్లాడుకుందాము. సో డే 1 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అభిజిత్‌ని ఎక్కువగా ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఏంటి? డే 1 అంటే అందరినీ నార్మల్‌గానే చూస్తాం. అతని మీద ఇష్టం స్టార్ట్ అయింది రోబో టాస్క్. సో రోబో టాస్క్‌లో అతని ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ప్రాక్టీస్ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా చేశాడు. అండ్ ద వే ఆఫ్ థింకింగ్‌కి అందరూ ఫిదా అయిపోయారు. అభిజిత్ అనేగానే ఫస్ట్ గుర్తొచ్చేదైతే ఖచ్చితంగా రోబో టాస్క్. ఎందుకంటే ఆ టాస్క్‌లో అభిజిత్ అంటే ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గా కూడా ఆడొచ్చు. మనం మెంటల్‌గా కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి అని అభిజిత్ అయితే ఖచ్చితంగా చెప్పాడు. సో అభిజిత్‌కి కొంచెం ఫిజికల్‌గా కొంచెం షోల్డర్ ఇంజ్యూరీ ఉన్నా కూడా అతని బెస్ట్ ఇవ్వడానికి తనైతే ట్రై చేశాడు. అండ్ అందుకనే మేబీ హి ఈజ్ మెంటలీ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వెన్ హీ నో అతను ఫిజికల్‌గా స్ట్రాంగ్ లేడు అని, హి ఈజ్ మెంటలీ స్ట్రాంగ్. అదైతే చాలా అంటే చాలా బెస్ట్ థింగ్. అండ్ చాలా అంటే చాలా పేషెన్స్ అభిజిత్‌కి. అండ్ గేమ్ విషయానికొచ్చేస్తే హి ఈజ్ ప్లేయింగ్ వెరీ వెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడియన్స్ నుంచి ఇంత లవ్ అండ్ సపోర్ట్ అభిజిత్ గెలుచుకున్నాడు అంటే అక్కడే తెలిసిపోతుంది హి ఈజ్ ప్లేయింగ్ వెల్ అని. అండ్ నెగెటివ్స్ అంటే ప్రతి మనిషిలో నెగెటివ్స్ ఉంటాయి. అండ్ అభిజిత్‌కి కూడా ఒకటో రెండో ఉండే ఉంటాయి. లైక్ సమ్‌వేర్ మేబీ చేయాల్సింది చేయకుండా ఉండాల్సింది చేయడం అనేది ఎక్కడో 1 ఆర్ ట్వైస్ జరిగాయి తప్పితే ఎక్కువగా అయితే ఏం జరగలేదు. అండ్ కమింగ్ టు హిస్ కంప్లీట్ జర్నీ అయితే హిస్ ఫ్రెండ్షిప్ కానీ, బిహేవియర్ కానీ, రెస్పెక్ట్ కానీ ఇట్ ఈస్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా జరిగిన పేషెంట్స్ టాస్క్‌లో కూడా కామ్‌గా ఎవరు ఏమీ రియాక్షన్స్ ఇవ్వకుండా ఉండాలి అన్న టాస్క్‌లో కూడా అరియానాకి అతను చూపించిన రెస్పెక్ట్ అయితే చాలా అంటే చాలా. అంటే లైక్ తను ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు గర్ల్స్‌కి అనేది అక్కడే తెలిసిపోయింది. హి ఈజ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ టాస్క్ గానీ, మనిషి బిహేవియర్ కానీ, ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగుంది అభిజిత్‌ది. హి ఈజ్ సచ్ ఎ అమేజింగ్ పర్సన్. సో అభిజిత్‌కి బయటికొచ్చాక కూడా చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ అతను 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో' అతని లైఫ్‌ని స్టార్ట్ చేశాడు. అండ్ 'బిగ్ బాస్' బయటికొచ్చాక ఇంకా బ్యూటిఫుల్‌గా అవుతుంది అనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అతనికి మంచి మంచి ఆఫర్స్ అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ అవన్నీ మనకి సెకండరీ. సో ప్రెజెంట్ అయితే 'బిగ్ బాస్' టైటిల్ విన్నర్ అభిజిత్ అనైతే చాలా అంటే చాలా ఎక్కడ చూసినా మనము ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసినా ఇదైతే ట్రెండింగ్‌గా మారిపోతుంది. అభిజితే విన్నర్ అని. నార్మల్‌గా అనడమే కాదు, ఓటింగ్‌లో కూడా మనం చూడొచ్చు. అన్‌అఫీషియల్ పోల్స్ అవ్వనివ్వండి, అఫీషియల్ పోల్స్ అవ్వనివ్వండి, ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు కూడా అతనే టాప్‌లో ఉన్నాడు. దట్ ఈస్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్‌కి అభిజిత్ ఈజ్ లైక్ ఫేవరెట్ పర్సన్ ఇన్ 'బిగ్ బాస్' అని చెప్పుకోవచ్చు 'బిగ్ బాస్ 4లో'. అండ్ కమింగ్ టు హిస్ సపోర్ట్, అతనికి నార్మల్‌గా అభిజిత్ ఫ్యాన్సే చాలామంది ఉన్నారు. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సపోర్టే వస్తుందని చెప్పుకోవచ్చు. నాగబాబు గారు చెప్పారు, అండ్ సమీర్ గారు చెప్పారు, అండ్ శ్రీకాంత్ గారు చెప్పారు. అండ్ ఆల్సో రీసెంట్లీ విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. లైక్ అతను ఇండైరెక్ట్‌గా పోస్ట్ చేశారు. 'వేర్ ఎవర్ మై బాయ్స్ ఆర్ దేర్ ఐ హోప్ దే షుడ్ డూ సమ్ బ్యూటిఫుల్ సక్సెస్' అలా సమ్ గుడ్ సపోర్ట్ ఇచ్చారు.
మైట్ బీ అది ఇండైరెక్ట్ అవ్వనివ్వండి, డైరెక్ట్ అవ్వనివ్వండి. అభిజిత్ ఫ్యాన్స్ ఆర్ లైక్ రియలీ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభిజిత్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది 50% అబోవ్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. అండ్ అది అస్సలు డిక్రీజ్ అవ్వట్లేదు. దిస్ టెల్స్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. సో అభిజిత్ విల్ బీ ద విన్నర్ అని ఆల్మోస్ట్ అందరూ డిసైడ్ చేసేసారు. అందరూ వెయిటింగ్ మేబీ ఏమన్నా చేంజెస్ జరగచ్చేమో, లాస్ట్ వరకు ఏమన్నా జరగచ్చేమో అని. ఐ థింక్ జరగదు. మోస్ట్‌లీ అభిజితే విన్నర్ అవుతాడు. లెట్స్ సీ, కొంచెం ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేద్దాము. అభిజిత్ విన్నర్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే అన్‌అఫీషియల్లీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ టాక్ అభిజితే విన్నర్ అని. ప్రతి సీజన్‌లో టాప్ 1 మరియు టాప్ 2లో చాలా అంటే చాలా పోటీ ఉండేది. కమింగ్ టు 'బిగ్ బాస్ 3' సీజన్ చూసుకుంటే రాహుల్ మరియు శ్రీముఖి మధ్యలో చాలా అంటే చాలా గట్టి పోటీయే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 'బిగ్ బాస్ 4' చూసుకున్నట్టయితే నో, అసలు ఛాన్సే లేదు. అసలు అభిజితే విన్నర్ అని ఆల్మోస్ట్ అందరూ డిసైడ్ చేసేసారు. సో ఇవైతే మెయిన్ రీజన్స్ అభిజిత్‌కి ఓట్స్ పడడానికి. చాలా అంటే చాలా మెయిన్ రీజన్స్ అభిజిత్ బిహేవియర్, సిన్సియారిటీ, ట్రూత్‌ఫుల్‌నెస్, హంబుల్‌నెస్, డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ టాక్స్ విత్ హెచ్ఆర్.